రాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకి షేర్ చేయండి. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కడం ద్వారా సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని నొక్కినట్టయితే మీకు రాకాలోకంలో కొత్త వీడియో పెట్టగానే నోటిఫికేషన్ ద్వారా తెలియజేయటం జరుగుతుంది. మిత్రులారా, భారతీయ జనతా పార్టీ ముచ్చటగా మూడవసారి అధికారంలోకి భారీ మెజారిటీతో రావాలని ప్రయత్నం చేస్తోంది. ఈ మెజారిటీని పెంచుకునే దిశగా భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ కూటమి టాలీ కూడా పెరగాలని ఆశిస్తోంది. అందుకే ప్రధానమంత్రి మోదీ అబ్కీ బార్ 400 పార్ అన్నటువంటి నినాదం ఇచ్చారు. సో మిత్రపక్షాలతో సహా ఎన్డీఏ కూటమి భారీ మెజారిటీని సంపాదించాలి అన్నది ప్రధానమంత్రి మోదీ, అదేవిధంగా భారతీయ జనతా పార్టీ యొక్క థింకింగ్ హెడ్స్, వ్యూహకర్తల యొక్క ఆలోచన. ఎందుకంటే మెజారిటీ పెరగడం వల్ల రాజ్యసభ ఎన్నికల్లో టాలీ పెంచుకోవచ్చు, సభ్యుల సంఖ్య పెంచుకోవచ్చును. రాష్ట్రపతి ఎన్నికలు మళ్ళీ వచ్చినప్పుడు అనుకూలమైనటువంటి అభ్యర్థిని ఎంపిక చేసుకోవడంలో చాలా సులువుగా ఉంటుంది. కాబట్టి ఓవరాల్గా ఎన్డీఏ టాలీ పెరగాలి. భారతీయ జనతా పార్టీ సొంత బలం మీద 303ని దాటి ఒక 5-10 సీట్లు ఎక్కువనే సంపాదించుకునేటటువంటి అవకాశం ఉందని చాలామంది విశ్లేషకులు చెప్తున్నారు. కాబట్టి ఈ నేపథ్యంలో మిత్రపక్షాల టాలీ ఏ మేరకు పెరుగుతుంది, వాళ్ళ యొక్క సీట్లు ఏ మేరకు పెరుగుతాయన్నది చాలా కీలకమైనటువంటి విషయం. దీనికి భారతీయ జనతా పార్టీకి 3 ప్రధానమైనటువంటి అడ్డంకులు ఉన్నాయి. ఆ 3 విపక్షాలు కావు, వ్యతిరేక శక్తులు కావు, విరోధులు కారు, మిత్రపక్షాల నుంచి ఉంది. 3 మిత్రపక్షాల పర్ఫార్మెన్స్ ఏ మేరకు మెరుగుపడుతుందన్న దాని మీద భారతీయ జనతా పార్టీ నాయకత్వంలోని ఎన్డీఏ కూటమి టాలీ కూడా పెరుగుతుంది. దీనిలో ఈ 3 ఇబ్బందుల్లో మొట్టమొదటి ఇబ్బంది నితీష్ కుమార్, బీహార్ ముఖ్యమంత్రి. 9 సార్లు ముఖ్యమంత్రి అయ్యారు. అనేక సంవత్సరాలుగా బీహార్కి సుదీర్ఘకాలం ఆయన పరిపాలన చేశారు. కానీ నానాటికి ఆయన పాపులారిటీ పడుతూ వస్తుంది. అంతేకాకుండా ఆయన పార్టీ అయినటువంటి జనతాదళ్ యునైటెడ్, దాని పర్ఫార్మెన్స్ కూడా, గ్రాఫ్ కూడా క్రమేపీ పడుతూ వస్తుంది. దానికి ఈసారి మొత్తం 40 సీట్లలో 16 సీట్లు ఇవ్వడం జరిగింది. 16 సీట్లలో ఏ మేరకు అది గెలుచుకోగలుగుతుంది అన్నది చాలా కీలకమైన ప్రశ్న. గత ఎన్నికల్లో 40 సీట్లలో 39 సీట్లు గెలుచుకోగలిగారు. ఎన్డీఏ కూటమి బీజేపీ పూర్తి సీట్లను గెలుచుకుంది. కానీ 1 సీటుని జనతాదళ్ యునైటెడ్ కోల్పోయింది. ఈసారి నితీష్ కుమార్ యొక్క పాపులారిటీ తగ్గుతున్నటువంటి నేపథ్యంలో జనతాదళ్ సెక్యులర్ జనతాదళ్ యునైటెడ్ ఎక్కువ సీట్లను కోల్పోయే ప్రమాదం ఉందని చెప్పి అధ్యయనం చేస్తున్నటువంటి వాళ్ళు, రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. రెండవ సమస్య మహారాష్ట్రలో ఉంది. మహారాష్ట్రలో శివసేనకు సంబంధించినటువంటి ఏక్నాథ్ షిండే గ్రూప్ తోటి బీజేపీ పొత్తు పెట్టుకుంది. మహారాష్ట్రలో మొత్తం 48 స్థానాలు. ఈ స్థానాల్లో 15 స్థానాలు షిండే గ్రూప్కి ఇచ్చారు. అయితే ఉద్ధవ్ ఠాక్రే నుంచి వేరుపడి షిండే ముఖ్యమంత్రి అయిన తరువాత జరిగిన అనేక ఎన్నికల్లో షిండే గ్రూప్ పర్ఫార్మెన్స్ తగ్గుతూ వస్తోంది, బలహీనపడుతూ వచ్చింది. దానికి అనేక సమస్యలు ఎదుర్కొంటోంది. దీని ఓవరాల్ టాలీ కనుక తగ్గినట్టయితే ఓవరాల్ ఎన్డీఏ యొక్క స్కోర్ కూడా ఆ మేరకు తగ్గుతుంది. కాబట్టి శివసేన పర్ఫార్మెన్స్ మీద చాలా విషయాలు ఆధారపడ్డాయి. మూడవది 25 సీట్లు ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్. ఇక్కడ బీజేపీ 6 స్థానాలు మాత్రమే పోటీ చేస్తుంది. బీజేపీ బలహీనమైనటువంటి పార్టీ ఆంధ్రలో, అందులో సందేహం లేదు. తెలుగుదేశం 17 సీట్లు నుంచి పోటీ చేస్తుంది. 17 సీట్లలో ఎన్ని సీట్లు టీడీపీ గెలుచుకుంటుందో ఆ మేరకు టాలీ పెరుగుతుంది. కాబట్టి ఈ 3 రాష్ట్రాలలో మొత్తం అంతా కలిపితే దాదాపు 113 సీట్లు ఉన్నాయి, ఎంపీ సీట్లు. ఈ 113లో 61 స్థానాలలో మిత్రపక్షాలు పోటీ చేస్తున్నాయి. అంటే దాదాపు మెజారిటీ స్థానాల్లో 50% కన్నా కొంచెం ఎక్కువ మిత్రపక్షాలు పోటీ చేస్తున్నాయి. బీజేపీ పోటీ చేస్తున్నటువంటి స్థానాలు తక్కువ. బీజేపీ స్కోరింగ్ రేట్ చాలా బాగుంది, మిత్రపక్షాల స్కోరింగ్ రేట్ కొంత బలహీనంగా ఉంది. కాబట్టి ఈ 3 రాష్ట్రాల్లో పర్ఫార్మెన్స్ ఏ మేరకు ఉంటుంది అన్నది చాలా కీలకమైనటువంటి ప్రశ్న. 2009 ఎన్నికలు కావచ్చు, 2004 లోక్సభ ఎన్నికలు కావచ్చు, ఈ 2 సమయాల్లో కూడాను బీజేపీ ఓడిపోయింది.
ఎన్డీఏ ఓడిపోయింది, వాజ్పేయి ప్రభుత్వం పడిపోయింది. 2009లో అద్వానీ నాయకత్వంలోని ఎన్డీఏ కూటమి ఓడిపోయి యూపీఏ రెండవసారి గెలిచింది. ఈ 2 సార్లు కూడా బీజేపీ యొక్క ఓవరాల్ టాలీలో చాలా తక్కువ తగ్గుదల వచ్చింది. మిత్రపక్షాలు 3 చాలా భారీగా దెబ్బతిన్నాయి. ఆ దెబ్బతిన్న మిత్రపక్షాల్లో ఒకటి 2009 ఉదాహరణ కనుక తీసుకుంటే శివసేన, అవిభక్త శివసేన, బాలా ఠాకరే జీవించి ఉన్న సమయంలో జరిగిన ఎన్నికల్లో శివసేన పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది. అన్ని సీట్లలో, అత్యధిక సీట్లలో ఓడిపోయింది. దాంతో టాలీ తగ్గింది. అదేవిధంగా రెండవ ప్రధానమైనటువంటి రాష్ట్రము తమిళనాడు. తమిళనాడులో అప్పుడు జయలలితతోటి అన్నాడీఎంకే తోటి కూటమి ఉంది. అన్నాడీఎంకే చాలా పూర్ పర్ఫార్మెన్స్, అంటే 1-2 సీట్లను కూడా గెలవలేని కారణంగా మొత్తము టాలీ తగ్గిపోయింది. మూడవది ఆంధ్రప్రదేశ్. అప్పుడు టీడీపీతో 2004లో పొత్తుంది. 2004లో వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రభంజనంలో టీడీపీ లోవెస్ట్ పర్ఫార్మెన్స్కి వచ్చింది. అత్యల్పమైనటువంటి సీట్లను గెలిచిన కారణంగా ఎన్డీఏ టాలీ పడిపోయింది. 2004, 2009లో జరిగినటువంటి ప్రమాదకర పరిస్థితే గనక 2024లో వచ్చినట్లయితే ఎన్డీఏ యొక్క టాలీ తగ్గేటటువంటి ప్రమాదం ఉంది. ఎన్డీఏ యొక్క ఓవరాల్ స్కోర్ తగ్గేటటువంటి ప్రమాదం ఉంది. బీజేపీ 300, 310, 315 సీట్ల వరకు గెలుచుకున్నప్పటికీ ఈ మిత్రపక్షాలు కనుక దెబ్బతీసినట్లయితే, సరైన రీతిలో అవి గెలుచుకోలేకపోయినట్లయితే మాత్రము ఎన్డీఏ కూటమికి ప్రమాద సంకేతం ఉంటుందన్నటువంటి విషయాన్ని అర్థం చేసుకోవాలి. బీజేపీ కూడా ఈ విషయంలో కొంత వరి అవుతుంది. బీజేపీ ఈ రకంగా ఉదాహరణకు ఉత్తరప్రదేశ్లో 80 సీట్లలో 5 మిత్రపక్షాలకు ఇచ్చింది. అప్నాదల్ కావచ్చును, ఆర్ఎల్డి రాష్ట్రీయ లోక్దల్ కావచ్చును, ఇంకొక పార్టీ సుహేల్ దేవ్ భారతీయ ప్రజా పార్టీ అని ఒక పార్టీ ఉంది, ఆ పార్టీకి ఇచ్చింది. అదేవిధంగా కర్ణాటకలో 3 సీట్లు జనతాదళ్ సెక్యులర్కి ఇచ్చింది. తమిళనాడులో 39 సీట్లలో 16 సీట్లు, అంటే దాదాపు సగం కన్నా కొంచెం తక్కువ మిత్రపక్షాలకు ఇచ్చి బీజేపీ కొన్ని ఎక్కువ సీట్లే పోటీ చేసింది. కానీ ఓవరాల్గా తమిళనాడులో ఓట్లు పెరిగినా సీట్లు ఏ మేరకు పెరుగుతాయన్నది తెలియదు. కాబట్టి బీజేపీకి ఎంపీ సీట్ల పరంగా పెద్దగా ఆశలు లేనటువంటి రాష్ట్రాల్లో తమిళనాడు ఒకటి. కాబట్టి ఇక్కడ ఎన్ని సీట్లు ఎవరికి ఇచ్చారన్నది పెద్దగా ప్రభావితం చేయదు. కాబట్టి 3 మిత్రపక్షాల ఓవరాల్ పర్ఫార్మెన్స్ అనేది ఈ లోకసభ ఎన్నికల్లో ఎన్డీఏ యొక్క టోటల్ టాలీని నిర్ణయం చేస్తుంది. దాని మీదనే రాష్ట్రపతి ఎన్నిక కావచ్చు, రాజ్యసభకు సంబంధించిన ఎన్నికలు కావచ్చును, తరువాత కాలంలో తీసుకునేటటువంటి అనేక నిర్ణయాల అమలు కావచ్చును ఆధారపడి ఉంటాయి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.